హలో హాయ్ గైస్. ఈ వీడియోలో మనం ఈ రోజు ఎపిసోడ్లో ఎవరెవరు నామినేట్ అవుతారు దానికోసం మాట్లాడుకుందాం. అలాగే నిన్నటి సండే ఎపిసోడ్లో హైలైట్స్ అయిన టాపిక్స్ ఏంటి, దాని మీద ఒపీనియన్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. ఫస్ట్ నీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది, లైక్ కొట్టు. అలాగే నీకు జెన్యున్గా ఏమనిపించిందో కామెంట్ చేయి. ఇలా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఇంక వీడియోలోకి ఇచ్చాను కలితే ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందంటే, ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యారో ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు రెండు కత్తులతో వస్తారు. ఒక కత్తి తీసుకొని డైరెక్ట్ గా పొడిచి నామినేట్ చేస్తారు. ఇంకో కత్తి ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ త్రూ ఇంకో నామినేషన్ అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా అవుతుంది. మాక్సిమం అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు ఎక్సెప్ట్ మాస్మన్ హరీస్. చాలా మంది శ్రేష్ఠ వర్మ రాదు అని అనుకున్నారు, బట్ శ్రేష్ఠ వర్మ కూడా వచ్చింది. శ్రేష్ఠ వర్మ కూడా చాలా మంది ఎలిమినేట్ చేసింది. బట్ మాస్క్ మ్యారేజ్ అయితే రాలేదు. బీబీటింగ్ కాల్ చేసి అప్రోచ్ అయినా కూడా నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదని కరాఖండగా ముఖం మీదే చెప్పేశారని బయట అయితే టాకు. ఇంకా ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారు అంటే, ఈ వారం నామినేషన్ లో 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే, ఫస్ట్ తనుజ, సంజన గారు, మాధురి, డీమన్ పవన్, రీతు, గౌరవ్, రాము, పవన్ కళ్యాణ్. 8 మెంబర్స్ అయితే నామినేషన్ లో ఉన్నారు. మీరు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే మీకు నచ్చిన వాళ్ళు ఆ ఎపిసోడ్ తర్వాత ఓటింగ్ పోల్స్ లో ఓటింగ్ అయితే 6 రిలీజ్ అవుద్ది. దాంట్లో మీరు ఓట్ అయితే చేసుకోండి. అయితే శ్రీనివాస్ సాయి కూడా నామినేషన్ లో ఉన్నాడంట. బట్ తనకున్న ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకొని ఈ వారం అయితే సేవ్ అయ్యాడు అనేసి అయితే మనకి ఉన్న అప్డేట్. అయితే ఇమాన్యుయల్ వస్ తనుజ వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్, వీళ్ళ నామినేషన్స్ వేసాయి పద్ధతి, ఆ రీజన్స్ అయితే ఎపిసోడ్ కి హైలైట్ గా ఉన్నాయని టాక్ అనమాట. అలాగే నాకు తెలిసిన వరకు శ్రీజ, భరణి వీళ్ళిద్దరూ మాక్సిమం ఎక్స్ కంటెస్టెంట్ గా మళ్ళీ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దానికోసం కూడా మాట్లాడుకుంది. ఇది ఇంతవరకు నాకున్న అప్డేట్స్. అలాగే నిన్నటి ఎపిసోడ్స్, నిన్న సండే ఎపిసోడ్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. మనకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, అసలు రమ్య వెళ్తే పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేదు, నిబ్బలాగా అనిపిస్తున్నాడు సార్ అని అంది. అది నిజమా కరెక్టా కాదా దానికోసం కూడా మాట్లాడదాం. అలాగే మాధురి గారు అటర్ ఫ్లాప్ అయ్యారు సంచలక్గా బయాస్ గా ఉన్నారు తనుజకి. ఈ విషయం తెలిసి నాగార్జున గారు కూడా ఎందుకు కామ్గా ఉన్నారు ఇది కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే వీడియో పెద్దలు ఎంత ఉండకూడదు కదా. రమ్య పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేదు, అలాగే నిబ్బలు అనిపిస్తున్నాడు సార్ అనడం నాకైతే కరెక్ట్ అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ ఉంది, కొన్ని విషయాలు అది మనకు ప్రూవ్ అయింది. బట్ తనుజ విషయానికి వస్తే ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నాడు. అలాగే నిజంగా నిబ్బలాగా అనిపించింది. ఎందుకనంటే నిన్న పవన్ కళ్యాణ్ సేఫ్ అయ్యాడు, తనుజ సేఫ్ అయిన తర్వాత మీరు సేఫ్ అయితే ఏదో విషయం చెప్తున్నాను నాకు తనుజకి అని అడిగారు నాగార్జున గారు. యాక్టివిటీ రూమ్ లోకి వచ్చి చెప్పామనగానే లోపలికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, సారీ నేను ఈ వీక్ అంతగా పట్టించుకోలేదు, నెక్స్ట్ వీక్ లో అలా జరగకుండా చూసుకుంటాను. అలాగే నాకు పాస్ట్ లో ఒక రిలేషన్షిప్ ఉండేది, అది నీలాగా అనిపిస్తుంది. అలాగే అసలు దేవుణ్ణి కోరుకుంటున్నాను హౌస్లోకి వచ్చాక ఒకటి, అది ఏంటి అంటే నీకు పాజిటివ్ రిపోర్ట్స్ రాకూడదని. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి ఉన్న బాండ్ కి ఏం పేరు పెట్టాలో మీరే కామెంట్ చేయండి. నాకేమనిపించిందంటే, అసలు ఇలాంటి మాటలన్నీ నాకు నిబ్బలు అనిపించాయి. అలాగే వీళ్ళిద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఈ విషయం తనుజ గెస్ట్ చేసింది, ఇంకా బయట పెట్టలేకపోతుంది అని నాకు అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ ఇంకా గుర్తించట్లేదు, ఆ నిబ్బి స్టేజ్ లో ఉన్నాడు. అది గుర్తించిన రమ్య ఆ మాటలు వదిలిందని నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ లో అడిగారు, మీకు ఏమైనా ఇంకేం చెప్పాలనుకుంటున్నావు అంటే, నేను వినాలనుకోవట్లేదు సార్ అని తనుజ చెప్పింది. బట్ పవన్ కళ్యాణ్ ఏదో విషయాలు చెప్పాలనుకున్నాడు, బట్ ఇంకేదో విషయాలు చెప్పాడు అని నాకు అనిపించింది. నాకైతే పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ ఉంది. బట్ తనుజ విషయంలో మాత్రం నిబ్బలు అనిపిస్తుంది, క్లియర్ గా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే దివ్యల మాధురి గారు సంచాలక్గా అటర్ ఫ్లాప్ కాదు డిజాస్టర్ అయ్యారు. నిజంగా ఈ విషయం తెలిసి నాగార్జున గారు కూడా ఎందుకంత కామ్ గా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే, తనుజని బిగ్ బాస్ టీం, నాగార్జున వీళ్ళందరూ బ్యాకప్ చేస్తున్నారు. తనుజకి మోర్ ఆపర్చునిటీ ఇస్తున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ పవర్ టాస్క్ దాంట్లో క్లియర్ గా ఫౌల్ చేసింది తనుజ. ఇందులో తనుజ తప్పేం లేదు.
బట్ మాధురి గారికి మిస్టేక్ అంతా. మాధురి గారికి చెప్పింది ఓకేనా మాధురి అని, ఓకే అమ్మ వెళ్ళామని వీళ్ళందరూ కమన్ తనుజ రింగ్ వేయడం ఇవన్నీ జరిగింది. బట్ డీమాన్ పవన్ ఇక్కడ చెప్తున్నాడు సార్, క్లియర్ గా ఫైర్డ్ అయింది, ఆ పజిల్ అనేది కరెక్ట్ గా లేదు, పైన రెండు మాత్రం అటు ఇటు ఉన్నాయని క్లియర్ గా చెప్పాడు. బట్ నాగార్జున గారు సంచాలక్ ఫైనల్ డిసిజన్ అని చెప్పారు. నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ టీం తనుజ విషయంలో చాలా చాలా ఫేవరబుల్ గా ఉన్నారని నాకు అనిపించింది. బట్ అంటే ఫ్యూచర్ నెక్స్ట్ వీక్ లో మాధురి గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించేలాగా నాగార్జున గారు దీనికోసం ఏం మాట్లాడలేదు, ఇక్కడ అక్కడ మాట్లాడడానికి వీలున్నదేమో అని అనే ఉద్దేశంతో మాట అన్నారేమో నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్స్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ రోజు నామినేషన్ పెట్టి రేపు ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ ఉంచండి. దిస్ ఇస్ రాజు సైనింగ్.